హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెనింగ్లో ఒక స్పెషల్ ప్లాంట్ చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇదిగో చూడండి, చూస్తున్నారా? ఇదే చూడండి, ఇది మన చెర్రీ ప్లాంట్. దూరం నుంచి చూస్తే ఇది అస్సలు చెర్రీ మొక్కలాగా అనిపించదు కదా. సేమ్ మన గోరింటాకు మొక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మా పాప కూడా చూసి, మమ్మీ ఇది గోరింటాకు చెట్టు లాగే ఉంది ఏంటి అని అడిగింది. నిజంగానే ఆ ఆకులు చూస్తే ఎవరికైనా గోరింటాకు మొక్కేమో అని గుర్తుకొస్తుంది. గోరింటాకు చెర్రీ మొక్క ఏమైనా అంటే మామూలుగా గోరింటాకుకి చెర్రీకి ఏమైనా క్రాఫ్ట్ అయిపోయిందేమో కానీ చూడడానికి మాత్రం భలే ముచ్చటగా అనిపిస్తుంది కదా. ఈ మొక్కకి చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చిందండి. ఒక చిన్న చెర్రీ కాయ కూడా కాసింది. నిజానికి ఆ కాయ పండిన తర్వాత మీ అందరికీ చూపించాలి అని, దీన్ని టేస్ట్ ఎలా ఉంటుందో అని షేర్ చేసుకోవాలని ఆశగా ఎదురు చూశాను. కానీ ఏమైందో తెలుసా, మన గార్డెనింగ్లో కోళ్ళు వచ్చి దాన్ని మొత్తం తినేశాయి. అయ్యో, నేను వీడియో తీసి మీ అందరికీ చూపిద్దాం అనుకునే లోపే అది అలా అయిపోయింది. కనీసం ఆ ఫోటో అయినా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఆ చెర్రీ పండు హక్కు లేదేమో, అసలు తినే అదృష్టం లేదేమో అనిపించింది. ఈ ఒక్క కాయ కోసం దాదాపు 8 నెలలు ఎదురు చూస్తూ ఉన్నాను. సాధారణంగా సీజన్ రావడానికి ఇంకో 5 నెలలు పడుతుంది, కానీ ఇది ముందుగానే వచ్చేసింది. చాలా సంబరపడ్డాను. సర్లేండి, మళ్ళీ ఎప్పుడు కాస్తుందో చూద్దాం. చెర్రీ ప్లాంట్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మొక్క. ఇది నాకు వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఫ్రూటింగ్ వస్తుంది అన్నారు, కానీ నాకు 18 ఇయర్స్కే ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూటింగ్ కూడా వచ్చింది. కాకపోతే నిరాశపడ్డాను. చాలా బాగుంది. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చెట్టు చాలా బాగుంది. గ్రాఫ్టెడ్ మొక్కనే అండి. నాకు 180 ఎంతనో 150 అంత పడింది. చాలా బాగుంది. సేమ్ గోరింటాకు మొక్క ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మనకు ఇక్కడి వాతావరణానికి ఫ్రూటింగ్ వస్తాయో లేదో అనే బెంగ అవసరం లేదు. చాలా బాగా వస్తాయండి. నేనైతే చూశాను. చూడండి ఎంత బాగుందో మొక్క, ఎంత హెల్దీగా ఉందో. మనం వేయాల్సినవి ఏం లేదండి. దీనికి కావాల్సినవి గొర్రెల ఎరువు ఉంటుంది కదా, వాటిని ఒక్కటి వేసినా చాలండి. మంచి గ్రోత్ అనేది ఉంటుంది. చాలా మంచి ఫెర్టిలైజర్ అదొక్కటి, ఏది అవసరం లేదు. చెట్టు బాగా పెరగడానికి, గ్రోత్ రావడానికి, ఫ్రూటింగ్ రావడానికి, ఫ్లవరింగ్ నిలవడానికి ప్రతి ఒక్కదానికి గొర్రెల ఎరువే పనిచేస్తుంది. గొర్రెలది కానీ, మేకలది కానీ, ఆవులది, పశువులది ఏదైనా సరే వేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అంతకు మించి ఏం అవసరం లేదు. ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, స్టెమ్స్ కూడా నాకు చాలా బాగా వెడల్పుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా చూస్తా, ఇంకొక 4 మంత్స్ వరకు నాకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఒక ఫ్రూటింగ్ వచ్చిందంటే దాన్ని తీసేయాలి. అంటే మనము అది అలాగే పెట్టామంటే ఎనర్జీ మొత్తం దానికే పోతుంది. అందుకోసమని తీసేసాను. ఇప్పుడు చూడండి, నేను చెర్రీ ప్లాంట్ ఫ్రూటింగ్ పోయినా సరే మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు నిరాశపరచదు. చాలా బాగా వచ్చింది. ఇది సీజన్లో మూడోసారి అనుకుంటాను కాయలు మనకు కాయడము. చాలా బాగా వచ్చాయండి. ఫ్లవరింగ్ కాయలు చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. పువ్వులు, కాయలు చాలా పిల్లలు వీటిని చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ ఫ్రూటింగ్ చూసి, ఫ్లవరింగ్ చూసి పిల్లలు ఎప్పుడు వస్తుందా అని ఆశ పెంచుకోవడము, దానితో టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇదండి మన వీడియో ఈ రోజుకి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.